సామెతల గ్రంథము 29వ అధ్యాయం. ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించుదురు. దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. వేశ్యలతో సాంగత్యము చేయవాడు అతని ఆస్తిని పాడు చేయును. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును. లంచములు పుచ్చుకున్నవాడు దేశమును పాడు చేయును. తన పొరుగువానితో ఇచ్చుకుమలాడువాడు వాని పట్టుకునుటకు వలవేయుడు. దుష్టుని మార్గమున బోనలు ఉంచబడును. నీతిమంతుడు సంతోషగానములు చేయును. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును. దుష్టుడు జ్ఞానము వివేచింపడు. అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేదురు. జ్ఞానులు కోపము చల్లార్చెదురు. వారు ఊరుకొండక రేగిచుండును. జ్ఞాని మూడుకునితో వాదించినప్పుడు వాడు ఊరుకొండక రేగుచుండును. నరహంతకులను నిర్దోషులను ద్వేషించుదురు. అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును. జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. అబద్ధములు నాలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు. బీదలను వడ్డీ ఖర్చువారును కలుసుకొందురు. ఉభయులకు వెలుగిచ్చేవాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును. వాడి పడిపోవటను నీతిమంతులు కనులారా చూచెదరు. ఆమేన్.